సో మీకోసం ఈరోజు ఈ బాక్స్లో ఏముందో చూపిపోతున్నాను అండ్ ఆల్సో ఎందుకు యూస్ చేస్తామో దీని కాస్ట్ ఎంత కూడా చూపిపోతున్నాను. నిజంగా ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. సో నిజంగా ఇదిగా నమ్మేస్తే మా సగం అప్పులు తీరిపోతాయి అనమాట. రోజు పట్టుకొని తిరుగుతూ ఉంటాం అనమాట. చాలా రిస్క్ పంచాయతీ. పోయిందంటే ఇంకేం లాస్ట్ అమ్ముకోవాల్సిందే. మీరు ఇప్పుడు చూసిన ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ వచ్చి వితౌట్ జిఎస్టీ. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 9 అవుతుంది. లెక్క ప్రకారం అయితే రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో మీకోసం ఈ రోజు ఈ బాక్స్ లో ఏముందో చూపిపోతున్నాను అండ్ ఆల్సో ఎందుకు యూస్ చేస్తామో దీని కాస్ట్ ఎంత కూడా చూపిపోతున్నాను. నిజంగా ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట, అంత కాస్ట్ ఇది. సో మీకైతే ఒక ఛాన్స్ ఇస్తున్నాను దాని కాస్ట్ ఎంత గెస్ చేయడానికి. ఇప్పుడే వీడియో పాజ్ చేసి కింద కమెంట్ చేయండి ఎంత అయి ఉండొచ్చు అని. నేను వీడియో లాస్ట్ లో రివీల్ చేస్తాను అనమాట ఎంత కాస్ట్. సో దానికంటే ముందు మీరు నా వీడియోని కొత్తగా చూస్తుంటే మావా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా చలో స్టార్ట్ చేద్దాం. చూపిస్తాను మామ దీంట్లో ఏముంది ఏం కథ అని. కానీ దానికంటే ముందు బట్టలు ఉన్నాయన్నమాట, అవి ఉతికేద్దాం ఫస్ట్. ఇప్పుడు కానీ ఉతికి బట్టలు ఆరేయకపోతే సాయంత్రానికి ఆరవన్నమాట. సో అందుకని ఇప్పుడే ఆరేస్తే సాయంత్రానికి ప్యాక్ చేసుకుని మనం మైసూరుకి బయలుదేరొచ్చు. మన బ్రో కూడా వెళ్ళినట్టున్నాడు బట్టల తోటానికి. ఇంకా మనం కూడా పోదాం. అయ్యా నమస్కారం. సో ఇప్పుడే బట్టలు ఉతికేసి వచ్చాను అనమాట. ఈ లోపు మెయిల్ వచ్చింది, మైసూర్లో ఏ హోటల్ కావాలి చెప్పండి అదే బుక్ చేస్తాము అని. ఇంకా చూస్తూ ఉన్నా మ్యాప్స్లో ఏ హోటల్ బాగుంటే అది చెప్తే అదే బుక్ చేస్తారు. సో మామ ఇప్పుడైతే దీని సంగతి ఏందో చూద్దాము. ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏమేమి ఉంటాయి, ఎందుకు యూస్ చేస్తామని. ఫస్ట్ అయితే దీని పేరు వచ్చి సోల్మెట్రిక్ ఐవి కర్వ్ ట్రేసర్. మేము వచ్చి పీవీ అనలైజర్ అని కూడా అంటాము. సో అయితే ఇది ఒక పెద్ద లగేజ్ లాగా ఉంటుంది అనమాట. వెయిట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోగ్రామ్స్ ఉంటుంది. ఇది లగేజ్ లాగా కూడా మనం లాక్కొని పోవచ్చు. సో ఇంకా లగేజ్ లాగే కింద వీల్స్ ఉంటాయి బాక్స్కి. ఇంక ఇట్లా పెట్టుకొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదనమాట దీని అవుటర్. ఇంకా లోపల ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేయడానికి 1, 2, 3, 4 ఇది ఇట్లా ఓపెన్ అయిపోద్ది. సో ఒక్కొక్కటిగా చెప్తాను లోపల ఏమేమి ఉన్నాయని. సో ఈ రెండు మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్. దానికంటే ముందు ఇక్కడ ఏవో డాక్యుమెంట్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇన్స్ట్రుమెంట్ యొక్క మాన్యువల్ ఇంకా సర్టిఫికేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇది వచ్చి మాన్యువల్ అనుకుంటా, ఇది మాన్యువల్. సో ఇది వచ్చి సర్టిఫికేషన్స్. ఇన్ని మనకు అవసరం లేదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాకపోతే ఇది వచ్చి క్యాలిబ్రేషన్ సర్టిఫికేట్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట, జాగ్రత్తగా లోపల పెట్టేద్దాం. సో ఈ డాక్యుమెంట్ లోపే దీని కాస్ట్ అయితే ఉందన్నమాట. ఇది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకుందాం, దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏందని. సో ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చి సోల్ సెన్సార్ అంటారు అనమాట, అంటే సెన్సార్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ యూస్ చేస్తామంటే సన్లైట్ ని మెజర్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. సన్లైట్ ని మనం ఇరేడియేషన్ లో కొలుస్తాం. సో ఇది ఎంత సన్లైట్ వస్తుంది అని మెజర్ చేసి మనం చూపిస్తుంది అనమాట. అదే దీని మెయిన్ పర్పస్. సో ఇదైతే క్లాంప్ అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ ని మాడ్యూల్ కి అటాచ్ చేయడానికి ఈ క్లాంప్ ని యూస్ చేస్తాము. సో ఇప్పటికీ ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏంటని. ఇది మెయిన్ అనమాట. జిప్ లో కొన్ని ఉన్నాయి, అది కూడా చూపిస్తాను ఏందని. ఇది వచ్చి మాడ్యూల్ కనెక్ట్ చేసే వైరు, ఇది ఒక టైపు. ఈ కింద ఉండేది ఇంకో టైప్ అనమాట. సో ఇది వచ్చి MC4 కనెక్టర్ రిమూవ్ చేయడానికి రిమూవర్ అనమాట. సో నెక్స్ట్ ఈ వైర్ వచ్చి ఈ సెన్సార్కి పెట్టి మాడ్యూల్కి ఈ వైర్ కానీ అటాచ్ చేస్తే సెల్ యొక్క టెంపరేచర్, అంటే మాడ్యూల్ ఎంత టెంపరేచర్లో ఉంది ప్రెసెంట్ అని మనకు తెలుస్తుంది అనమాట. ఇది వచ్చి స్టిక్కర్, ఈ వైర్ని అటాచ్ చేయడానికి యూస్ అవుద్ది అంతే. ఇది వచ్చి స్ట్రాప్ అనమాట, ఈజీగా క్యారీ చేయడానికి యూస్ అవుద్ది. పక్కన ఏమో చిన్న చిన్న ఉన్నాయి. ఇది వచ్చి డిస్టిల్ వాటర్, ఇన్స్ట్రుమెంట్ని క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. మెయిన్ థింగ్ వచ్చి ఛార్జర్. ఇది వచ్చి ప్లగ్, ఛార్జర్ ప్లగ్. ఇది వచ్చి ఛార్జింగ్ చేసుకునే కేబుల్స్ అనమాట. అండ్ ఇవి వచ్చి పిన్స్ అన్ని USA, చైనా పిన్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో మన ఇండియా పిన్ కూడా ఉంది, అది మాత్రమే మనం యూస్ చేయగలం. సో ఇది వచ్చి సేఫ్టీ క్లాంప్ అనమాట. మేమైతే ఎప్పుడు యూస్ చేయలేదు, ఇంకా ప్యాకెట్ కూడా అసలు ఓపెన్ చేయలేదు అనమాట. సో ఇంకా లాస్ట్లో ఈ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ యొక్క సంగతి చూద్దాము. సో ఇదే ఎక్కువ వెయిట్ అనమాట, ఇన్స్ట్రుమెంట్ చాలా వెయిట్ ఉంది. సో దీన్ని వచ్చి మెయిన్ పీవీ అనలైజర్ అంటారు, లేదా ఐవి ట్రేసర్ అంటారు. ఐవి అంటే కరెంట్ వోల్టేజ్ ట్రేసర్. సో ఇది మెయిన్గా మనం సోలార్లో ఎందుకు యూస్ చేస్తామంటే మాడ్యూల్ యొక్క పర్ఫార్మెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే మాడ్యూల్ లేదా ప్యానెల్ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందా, అంటే సరిగ్గా అవుట్పుట్ ఇస్తుందా లేదా అని కనుక్కోవడానికి ఇది మెయిన్ యూస్ చేస్తాం అనమాట. అంటే మా ల్యాప్టాప్ లో ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనమాట. యూస్ చేసేటప్పుడు ఈ సోల్ సెన్సార్ ని ఇంకా పీవీ అనలైజర్ ని వైఫై త్రూ మనం ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకుంటాము. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ఒక సైడ్ అయితే ఈ పీవీ అనలైజర్ లో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక వైఫైలో కనెక్ట్ చేసుకున్నాక ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ని మనం మన మాడ్యూల్ కో లేదా మెయిన్ ఇన్వర్టర్ కో కనెక్ట్ చేసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. అది ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది మీకు కావాలంటే ఫ్యూచర్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే. సో మీకు మేము ఎలా ఇది యూస్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్ సైట్ లో అని మొత్తం తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, ఫ్యూచర్ లో ఆ వీడియో కూడా ప్లాన్ చేస్తాను. సో అదనమాట దీని ముందర. ప్రస్తుతానికి అయితే పక్కన పెడతాం దీన్ని, చాలా వెయిట్ ఉంది.
దీని లోపల ఉండేది మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ రెండే అనమాట, ఒకటి సోల్ సెన్సార్, ఇంకోటి పీవీఎన్ లేజర్. సో ఈ రెండింటికి ఏం డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి సేఫ్టీ కోసం ఇంత పెద్ద బాక్స్ అనమాట. సో ఓవరాల్గా ఇదనమాట మామ దీని లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్. చూడడానికి చాలా చిన్న ఇన్స్ట్రుమెంటే, కాకపోతే మొత్తం కుషనింగ్గా ఉంటుంది అనమాట, సేఫ్టీకి ఏం కాకుండా. చూసారా, మొత్తం థర్మాకోల్ వేసేసి ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది, మీరు అందుకోసమే వీడియో ఎంతవరకు చూస్తున్నారో నాకు తెలుసు, దీని కాస్ట్ తెలుసుకోవాలని. సో మీకు చెప్తాను. ఒకవేళ మీరు కమెంట్ చేయలేదంటే ఇప్పుడు వెళ్ళి కమెంట్ చేసేయండి ఎంత అని, నేను చూస్తాను మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందని. మీరు ఇప్పుడు చూసిన ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ వచ్చి వితౌట్ జిఎస్టీ 13,53,500 రూపాయలు అనమాట. ఓన్లీ జిఎస్టీ అమౌంట్ ఎంతో తెలుసా? 2,43,630 రూపాయలు. అండ్ ఈ రెండు కలిపితే అక్షరాల 15,97,130 రూపాయలు. అంటే ఇంచుమించు 3,000 తక్కువ 16 లక్షలు అనమాట. సో నిజంగా ఇదిగా నమ్మేస్తే మా సగం అప్పులు తీరిపోతాయి అనమాట, అంత కాస్ట్ ఇది. సో నేను ఏదో పేపర్లో చూపించేస్తున్నాను అనుకోకండి, నేను మీకు కూడా ప్రూఫ్ చూపిస్తాను పేపర్ది. సో ఇదండి మీరే చూసేయండి, 13,53,000 ఇది వితౌట్ జిఎస్టీ. ఓన్లీ జిఎస్టీ అమౌంట్ వచ్చి 2,43,000 అనమాట. మొత్తం అమౌంట్ కలిపి 15,97,000, అంటే 3,000 తక్కువ 16 లక్షలు అనమాట. సో అదనమాట మామ ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క మందల. సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్ట్రుమెంట్ వచ్చి మెయిన్ గా పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి అనమాట. మాడ్యూల్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది ఏంది అని. ఏమైనా డిఫెక్ట్ ఉంటే పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది, అప్పుడు మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఏం డిఫెక్ట్ వచ్చింది మాడ్యూల్స్ లో అని. సో నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం వీడియో చేశాను. ఇది మనం కొనుక్కొని ఏం పీకేది లేదు, వేస్ట్ అనమాట. సో అదనమాట మామ ఈ రోజు మందల 16 లక్షల విలువైన బాక్స్ ని రోజు పట్టుకొని తిరుగుతూ ఉంటాం అనమాట. చాలా రిస్క్ పంచాయతీ, పోయిందంటే ఇంకేం లాస్ట్ అమ్ముకోవాల్సిందే. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం, మళ్ళీ బై.